అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాన వేదిక. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆసక్తికరంగా జగన్ తీరు వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా కలిసి వస్తుందా? కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు అధికార కూటమికి నష్టం కలిగించాయి, వైఎస్ఆర్సీపీకి మైలేజ్ ఇచ్చాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో వైఎస్ జగన్ ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. కానీ వైఎస్ఆర్సీపీ శాసన మండలి సమావేశాలకు మాత్రం హాజరైంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు కూటమి నేతలకు ముచ్చమటలు పట్టించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, రైతు సమస్యలు, యూరియా కొరత వంటి ప్రతి ప్రజా సమస్యపై గట్టిగా నిలదీశారు. వైఎస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అంటూ కించపరుస్తున్న కూటమి సభ్యులకు కుప్పం ఎమ్మెల్యే అంటూ మండలి వేదికగా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. దీంతో మండలికి సంబంధించి వైఎస్ఆర్సీపీపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఆ పాత్రను కొద్దో గొప్ప అధికార కూటమి ప్రజాప్రతినిధులై పోషించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వమే ఇరకాటంలో పడింది. బోండా ఉమా వంటి టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో ప్రశ్నించడం, విధుల నిర్వహణలో అందుబాటులో ఉండడం లేదని నిందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కామినేని బాలయ్య మధ్య సంవాదం, ఆ తర్వాత చిరంజీవి లేఖ విడుదల, ఇవన్నీ కూడా కూటమి నేతల నిర్వాకం వల్లే జరిగాయి. సీనియర్ నాయకుడు సుజనా చౌదరి కూటమి ప్రభుత్వానికి గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు తేడా ఏమీ లేదని అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు 15 నెలలైనా ప్రయోజనం లేదని నిరసించారు. ప్రజా సమస్యలపై పలువురు కూటమి ప్రజాప్రతినిధులు ధైర్యంగా ప్రస్తావించడం, అందులో భాగస్వాములైన వారే ప్రభుత్వ పనితీరును విమర్శించడం రాజకీయంగా నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అసెంబ్లీలో సభ్యుల తీరుపై సీఎం చంద్రబాబుకు కోపం వచ్చిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరై ఉంటే కూటమి ప్రజా ప్రతినిధులు తమ సమయాన్ని కేవలం వైఎస్ జగన్, ఆయన పార్టీని తిట్టడానికే వెచ్చించి ఉండేవారు. కానీ ప్రతిపక్షం లేకపోవడంతో కూటమి నేతలే వ్యక్తిగత ఎజెండాలు, విమర్శలతో సమావేశాలను నష్టపరిచారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా వైఎస్ఆర్సీపీ నేతల్లో జోష్ కనిపిస్తుంది. ఇది కాలం అనుకూలించి వైఎస్ జగన్ కు రాజకీయంగా కలిసి వచ్చిన అదృష్టమనే చెప్పాలి.